వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, చూద్దాం ప్రవీణ్. ఒకసారి మనం ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, వారి దగ్గరికి కూడా వెళ్దాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసినప్పుడు రెండు అంశాలు. ఒకటి విజయమ్మ న్యాయ పోరాటం చేయాల్సి రావడం అనేది ఒక అంశం అయితే, రెండోది చట్టం లేదా కంపెనీ లా యాక్ట్ ఏం చెప్తోంది అనేది కూడా ప్రధానమైంది. ముందు దీని గురించి మనం ఒకసారి మాట్లాడదాం సార్. ఎన్సిఎల్టీ హైదరాబాద్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. గతంలో ఏదైతే బదలాయింపులు కానీ ఇవన్నీ చెల్లుబాటు కావు అని చెప్పి ఆ తీర్పు కాస్త జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చింది అప్పట్లో. అయితే దీనిపైన మళ్ళీ విజయమ్మ చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అంటే ఇక్కడ ఇచ్చిన దానిపైన అక్కడ అప్పీల్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి వారు వెళ్ళారనేది మనకు అర్థమవుతోంది. సో ఏంటి, విజయమ్మ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇక్కడ సెక్షన్ 59 అనేది కూడా వర్తించదు, ఖచ్చితంగా ఇదంతా కూడా కుటుంబంలో నెలకొన్నటువంటి వివాదం, రాజకీయంగా వచ్చినటువంటి వైరుధ్యాల వల్ల జరుగుతున్నటువంటి అంశమే తప్ప మరొకటి కాదు అనేది ఆమె ప్రస్తావించినటువంటి అంశం. ఈ తరుణంలో హైదరాబాద్ ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి దాన్ని అమలు చేస్తే నష్టపోతాను తీవ్రంగా అని కూడా ఆమె చెప్తున్నారు. ఎట్లా చూడాలి సార్ దీన్ని? సో నిజంగా సెక్షన్ 59 వర్తించదా? ఇలా ఒకటండి, సరస్వతి పవర్ లిమిటెడ్ వాటాల యొక్క బదలాయింపులు, రిజిస్టర్లో వాటాదారుల పేర్లు మార్పు, దీనిపైన వివాదం ఇప్పుడు కొనసాగుతుంది. కానీ సహజంగా 1999 సంవత్సరంలోనే సరస్వతి పవర్ లిమిటెడ్కి గుంటూరులో 903.28 ఎకరాలు దాని పేరు మీద ఉంది. సరే, దాని మీద కొంత నిర్మాణాలు పనులు ప్రారంభం అవడం ఇవన్నీ జరిగిన తర్వాత జూలై 26, 2021న జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇద్దరు కూడా, జగన్మోహన్ రెడ్డి అయితే 74.26 లక్షలు, భారతీరెడ్డి అయితే 40.50 లక్షల వాటాలను ప్రేమతో విజయమ్మ గారికి గిఫ్ట్ డీడ్ రాశారు. ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా ఆమెకి ఆ యొక్క హక్కు లభ్యమైంది. ఇది రాసిన తర్వాత ఒక నెలలోనే, జూలైలో 26న రాశారు ఇది వాటాలు. 2021లోనే ఆగస్టు 14న జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్గా రాజీనామా చేశారు, రాజీనామా సమర్పించారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ విజయమ్మ ఏదైతే కంపెనీస్ చట్టం సెక్షన్ 59 ప్రకారం జగన్ వేసినటువంటి పిటిషను కార్పొరేట్ వివాదం కాదు, ఇది సివిల్ వివాదము, ఇది గిఫ్ట్ డీడ్ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి, నా కుమార్తెకి నా కుమారుడికి మధ్య ఉన్నటువంటి విభేదాలు, రాజకీయ విభేదాల వల్ల నన్ను ఇరికిస్తున్నారు అనేది ఆమె స్పష్టంగా చెప్తోంది. అన్నా చెల్లెల వివాదాలలో నేను ఇరుక్కుపోయానని చెప్తుంది. రాజకీయ మైలేజీ కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన ఇంకోటి ఏమంటాడంటే, కలిసినంత వరకు బాగానే ఉంది, షర్మిలారెడ్డి గారు వ్యతిరేకంగా ఈయనకి తెలంగాణలో పాపం పార్టీ పెట్టి తిరిగినంతసేపు ఏ ఇబ్బంది లేదు. ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆస్తి వివాదాల సమస్యలు మిగిలిన ఆస్తులు సక్రమంగా పంపకాలు జరపలేదనేటువంటి వివాదాలను తీసుకొచ్చిన తర్వాత షర్మిలారెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసా లేకపోతే ఇతర కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలెట్టిన తర్వాత ఆగస్టు 21, 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి 3 నోటీసులు ఇచ్చాడు. దాంట్లో అంశాలు ఏంటంటే, ఆల్రెడీ ఈ యొక్క గిఫ్ట్ డీడ్ రాయకముందే ఈడీ ఈ యొక్క ప్రాపర్టీని అటాచ్ చేసి ఉంది కాబట్టి ఈ బదలాయింపులు చెల్లవు అని నోటీస్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు హైదరాబాదు కంపెనీ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ విజయ